UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకొకటి ఒక 2 రోజుల నుంచి బాగా చక్కర్లు కొడుతున్న ఒక వార్త. గత 5 సంవత్సరాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గత 5 సంవత్సరాల్లో ఎగ్ పఫ్ఫులకి కేవలం 3 కోట్ల రూపాయలు అనేది ఖర్చు పెట్టారని చాలా వార్తలు వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది మొత్తం అబద్ధమే అంటారా? అక్కడ లెక్కలు తేలేయండి, అబద్ధం కాదు. వీళ్ళ ఆధారం లేకుండా ఏమీ చెప్పరు కదా. అంటే ఎగ్ పఫ్ అంటే ఎగ్ పఫేనా, దాంతోపాటు ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని. అంటే ఎన్ని ఐటమ్స్ చెప్పక ఎగ్ పఫ్ అన్నారు. దాంతో వాటర్ బాటిల్ ఉంది కదా, దాంతో కాఫీలు టీలు ఉంటాయి కదా కదా ఎగ్ పఫ్ అంటే ఒక ఎగ్ పఫ్కే కదా. అంటే కలెక్టివ్ తిండికి సంవత్సరానికి అయినటువంటి ఖర్చు 3,60,00,000 అని చెప్పారు. కొన్ని లారీలు బాటిల్స్ ఉన్నాయి, ఏది వాటర్ బాటిల్స్. ఇలాగా ఉన్నప్పుడు తిండి తినడంలో అది తప్పని నేను చెప్పను కానీ ప్రభుత్వ సొమ్ము తినడం మాత్రం తప్పది. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరి వాటర్ వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి తిండి వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి కాఫీలు వాళ్ళు తాగుతారు. ఇదేంటి స్పెషల్ ఏమిటి? పోనీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినటువంటి మంది ఏమైనా ఉన్నారంటే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఆ తాడేపల్లి ప్యాలెస్కి విడుదల రజని, లేకపోతే రోజా, లేకపోతే కొడాలి అని ఈ 3-4 తప్ప ప్రవేశం లేదు. ఈ 3-4కే 3.5 కోట్లు అయిపోతుందా ఎంత తింటే మాత్రం అని ఇంకా విచారణలో ఉంది. దానికి వాళ్ళు కౌంటర్ వేస్తే ఏం వేస్తున్నారంటే, మరి లోకేష్ బాదం పప్పు తింటున్నాడు కదా, ఆ బాదం పప్పుకి 16 కోట్లు అయిపోయింది అంటున్నారు. ఇలాగ అభియోగాలు చేసుకోవడం తప్ప దీంట్లో నిజాలు తెలియదు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిది గడిచిన చరిత్ర. అక్కడ 1,000 కోట్లు 1,00,000 కోట్లు కూడా చీకటి కోణంలో అలా దాక్కున్నప్పుడు ఈ 3.5 కోట్లు ఏమిటి నా ఉద్దేశంలో? ఎందుకంటే ప్రజలకు చెందవలసిన సంపదను ఎంత దాచిపెట్టాడు అది బయటికి తీయండి. అలాగే ప్రజల తాలూకు అంటే వాళ్ళ పథకాల పేరుతో కొన్ని పథకాలు ఇవ్వకుండా ఎంత దాచిపెట్టాడు. అసలు మన మదనపల్లె అనంతపురంలో కానీ మిగతా చోట్ల కానీ ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రధానమైన ఫైల్స్ ఎందుకు తగలబడిపోతున్నాయి? దానికి వెనక ఎవరున్నారు? అది బయటికి తీయండి. మొత్తం డబ్బు ఎంతైందో బయటికి తీయండి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోలేకపోతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చిన్నవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మొదట్లో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గాండ్రించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏమిటంటే, అక్కడ పథకాలు ఇస్తున్నా లేదు మాకు అందటం లేదని, పథకాలు ఇచ్చిన వాళ్ళు 3 మాట్లాడితే అందటం లేదని మాట్లాడేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఆ మీడియాని తయారు చేసుకున్నాడు. మీకు అర్థమైందా? సుభిక్షంగా ఉందని చెప్పేసి ఎంతోమంది అంటుంటే, లేదు ఏమి సుభిక్షం అండి బాబు అన్నారు. అరే అన్నదానం అండి, అన్నదానం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అని పెడితే ఓ దుర్మార్గులు 3 వచ్చి మా చాలలేదండి, కడుపు నిండలేదని మాట్లాడతారా వైసీపీ వాళ్ళు? అన్నదానం అంటే ఏంటండి? అన్నదానం అంటే సాక్షాత్తు అన్నదానాన్ని మరో పేరు మీకు తెలుసు అనుకుంటాను, నారాయణ సేవ. అది భగవంతుడికి సేవది, మనుషులకి కాదు. భగవంతుడి పేరు చెప్పి మనుషులు పెడుతున్నారు. ప్రసాదం ఎంత పెడతారండి? ప్రసాదం భోజనంలాగా బఫే డిన్నర్లా తినరు కదా. ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు మంట చల్లార్చడానికి ఒక 200 గ్రాములు అన్నం పెడుతున్నారు. వాళ్ళు లెక్క కూడా చెప్పారు. ఒక 50 గ్రాములు కూరలు పెడుతున్నారు. అంటే దానికి మామూలుగా దాన్ని కౌంట్లెస్ సాంబార్ పోస్తున్నారు, చెక్కని పెరిగిస్తున్నారు. అంతకంటే ఏమిటండి? ఎవరో మీలాంటి జాతి ఇచ్చినప్పుడు ఒక అరటిపండు పెడుతున్నారు, లేదా ఒక అప్పడం పెడుతున్నారు. అంటే ఏమిటి? ఆకలితో ఉన్నవాడికి శుభ్రంగా ఆకలితో ఉన్నవాడు తృప్తిగా తింటున్నాడు అన్నమాట. దానికి కూడా వంకలు పెడుతున్నారంటే ఎందుకు ఇది చెప్పారంటే, ఒక అన్నదానం లాంటి దానికే పరోక్షంగా వీళ్ళందరేస్తున్నారు. ఆ తిన్నవాళ్ళు కడుపు తింటే మాడిపోతుందండి, గంట తర్వాత వచ్చే వాళ్ళకి అన్నం ఉండటం లేదండి, తర్వాత వాళ్ళకే పెట్టుకుంటున్నారండి. వైసీపీ వాళ్ళు
ఆడెవడో వచ్చినవాడు వైసీపీ వాడో బీజేపీ వాడో తెలుస్తుందా వడ్డించే వాళ్ళకి. తర్వాతనేమో అక్కడ అందరూ వడ్డించే వాళ్ళు పసుపు రంగు డ్రెస్ వేసుకున్నారండి. నీకెందుకయ్యా, చెట్లు పుట్టలకు కూడా పసుపు రంగు వేస్తావు కదా, నీలం రంగు ఏదో వైసీపీ జెండా రంగు వేసావు కదా. అన్నదానంలో వడ్డించే వాళ్ళు పసుపు రంగు పెట్టుకోమంటే పెట్టుకుంటారు. ఆ డ్రెస్ అయిపోయిందంటే మామూలు డ్రెస్ వేసుకుంటారు. ఏ డ్రెస్తో ఉన్నారని కాదు, ఎంత ఆకలి మంట చల్లార్చారు అన్నదే మీరు క్వశ్చన్ చేయాలి. కనుక నేను చెప్పేది ఏంటంటే ప్రతి దానికి కూడా నెగిటివ్గా ఒక పెద్ద చాలా దుర్భిష్టమైనటువంటి ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళ తాలూకు నాయకుల నోరు కూడా పెరిగింది. ఎక్కడ తగ్గలేదు పేరు నాని, ఎక్కడ తగ్గలేదు అంబటి రాంబాబు, ఎక్కడ తగ్గలేదు కొడాలి నాని, ఎక్కడ తగ్గలేదు మన రోజా, ఈ మధ్యన లేదు కానీ ఇక ముందు ఉంది కదా ఎవడు అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. భయం లేదు, అరెస్ట్ చేస్తారన్న భయమే లేదు. వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ మీద ఎంతవరకు బురద జల్లాలో అంతవరకు బురద జల్లుతున్నారు. ఇది చాలా ప్రమాదమైన పరిస్థితి కూటమి సభ్యులకి. దీని ముందు మహా తులసి కోటలో గంజాయి వనం లాంటిది. వీటిని ఏరి పారబోయినట్టయితే మీ పార్టీ ఉనికికే ప్రమాదం అని నేను స్పష్టంగా హెచ్చరించదలుచుకున్నాను. అదేముంది మనం చేస్తుంటాం కదా, మంచి పనులు చేసి ఓటేస్తారంటే మంచి పనులు మీరు చేయొచ్చు. మంచి పనులు మాకు అందుతున్నాయని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. వీరు ఇంత దుర్మార్గం చేశారని చెప్పేవాళ్ళు డబ్బులకు వచ్చేస్తారు. ఎంతమందిని కొనుక్కుంటే అంతమంది కూడా మీ డబ్బులు కాసుపడి మీరు చెప్పన్నట్టుగా చెప్తారు. తర్వాత ఇదేదైనా బ్రాండ్ అయిందనుకోండి, మనకు వచ్చేటువంటి పెట్టుబడులకు కానీ పరిశ్రమలకు కానీ కొంచెం ప్రమాదం వచ్చే సందర్భం ఉంటుంది. కనుక డెఫినెట్గా కూడా ఇది వీళ్ళకి మాత్రం కొంత ప్రతిబంధకంగానే ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.